కాంగ్రెస్ లో అంట కుంపటి పెట్టాడ, ఫామ్ హౌస్ భేటీ జరిగిందట, అసలే అసమ్మతి, ఆపై ఆగస్టు అట. మోయినాబాద్ లో అధికార పార్టీ నేతల రహస్య సమావేశం జరిగిందంట. ఆ నేతలు ఎవరో మనకు తెలియదు. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ చెప్పాలి ఎవరు ఆ నేతలు అనేది. ఇద్దరు మంత్రులు అట, 17 నుంచి 18 మంది ఎమ్మెల్యేలు కూడా హాజరంట. క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఓ బీసీ మంత్రి అట, ఉన్నదే 2-3 కానీ ఇక ఓ బీసీ మంత్రి పాలమూరు ఆమాత్రుడు పాల్గొన్నట్టు ప్రచారం. ఇక చూసిరా వాకిటి శ్రీగారి పాలమూరు అంటే నిన్నవన్న ఆయనే వాకిటి శ్రీగారి ఒకరే ఒక బీసీ మంత్రి. ఇక వాకిటి శ్రీగారే ఇప్పుడు టార్గెట. ఈయన ఉన్నాడట. రాష్ట్రంలో పరిస్థితులు, కాంగ్రెస్ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చ జరిపినట. సీఎం కుటుంబం అరాచకాలపై సమావేశంలో నేతలు ఆగ్రహంగా ఉన్నాడు. అంటే తిరుపతి రెడ్డి దోసుకుంటున్నని, రేవంత్ రెడ్డి దోసుకుంటున్నని, కొండలరెడ్డి దోసుకుంటున్నని, జగదీష్ రెడ్డి దోసుకుంటున్నని, రోహిన్ రెడ్డి దోసుకుంటున్నని, వేమనరేంద్ర రెడ్డి దోసుకుంటున్నని, ఫహీం ఖురేషి దోసుకుంటున్నని, ఇవన్నీ దోసుకుంటారని చెప్పేసి పాపం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఓ 2 మంత్రులు పాపం గుస్సా అయ్యారట. మోయినాబాద్లో కలిసి అంటే ఫామ్ హౌస్లో కలవచ్చు. మోయినాబాద్ సైడ్ మొత్తం ఫామ్ హౌస్లు ఉంటాయి. ఎవరన్నా మంచి ఫామ్ హౌస్ చూసుకొని ఆ ఫామ్ హౌస్లో కలుసుకొని చర్చ జరుపుకోరు. అంటే ఒకవేళ ఈ 17-18 మంది పగ జరిగిపోతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోవడం అనేది ఎవడు ఆపలేడు ఇంకా. ఎందుకంటే అలా మెజార్టీ లేదు కదా మన ఉన్నది 5-6. ఇది 10 మంది దొంగలు, ఓ పూట వాడు కాంగ్రెస్ అంటాడు, ఓ పూట వాడు బీఆర్ఎస్ అంటాడు. సో అదే పరిశాన్ ఉంది అలాది. ఇక కొద్ది రోజులుగా పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పలువురట. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో లేని సమయంలో కీలక పరిణామం జరిగింది. విదేశీ పర్యటన కుదించుకొని రేవంత్ వెనక్కి వస్తున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయట. ఇంకా చూసుకొని సో ఈ మీటింగ్ జరిగినట్టే ఈ లెక్కన. ఒకవేళ రేవంత్ రెడ్డి ఆ విదేశీ పర్యటన తగ్గించుకొని సమయాన్ని తగ్గించుకొని తెలంగాణకు వచ్చిండు తొందరగా, అమెరికా నుంచో లండన్ నుంచో అంటే దాని అర్థం ఈ మీటింగ్ జరిగినట్లు లెక్క. ఇంకోటి, తెలంగాణ రాష్ట్రంలో కబ్జాలు చేస్తున్న, మంది భూములు కబ్జాలు చేస్తున్న రోహిన్ రెడ్డి అలియాస్ రేవంత్ రెడ్డి బినామీ, అంటే రేవంత్ రెడ్డి షాడో సీఎం, ఆయనకి ఏ అర్హతతోని రేవంత్ రెడ్డి తినిపోయిండో చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు పక్కా చెప్పాలి దీనికి సమాధానం. అంటే జూబ్లీస్ రోడ్ నెంబర్ 43లో 44లో ఆయన భూమి కబ్జా చేసి రాజేందర్ జైన్ అనే ఆయన భూమి కబ్జా చేసినందుకు రిటర్న్ గిఫ్ట్ గా మీరు అమెరికా తీసుకుపోయారా చెప్పి. తెలంగాణలో మీ కాంగ్రెస్ పెంపుడు కుక్కల ఛానళ్ళు, ఇక మా నల్లికుట్ట ఆయన, మా నపతట్ల ఆయన, చింతపండు నవీన్ పటేల్ కానీ, అంటే మన తొలి వెలుగు రఘు కానీ, సో ఈ దొంగలు ఎందుకు మాట్లాడుతారో కూడా తెలంగాణ సమాజం గ్రహించాలి. సో రెడ్లతోని వాళ్ళకున్న సోపతి ఏందని కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ మీటింగ్ గురించి ఇది రాస్తుంటే మరి విదేశీ పర్యటనలో ఉన్న రోహిన్ రెడ్డి అనేది మేజర్ చర్చ జరగాలి. దానికి కూడా వివరణ ఇవ్వాలి. మరి రేవంత్ రెడ్డి గారు రోహిన్ రెడ్డిని ఎందుకు తీసుకుపోయాడు వివరణ ఇస్తే షోకాజ్ నోటీసులు ఇస్తే తప్పేం లేదు. సో ఇప్పుడు ఇదంతా సీక్రెట్ మీటింగ్ పెట్టుకుంటాడా, ఇక అంతా గుమిగూడట. ఇక వీళ్ళంతా కాంగ్రెస్ అంట చెయ్యి ఇరిగిపోతుందంట. ఇంకో ఈడ కూర్చున్న ఆయనకి ఈడ ఇరుగుతుంది, ఈడ కూర్చున్న ఆయనకి ఈడ ఇరుగుతుంది. సో ఇట్లా కుర్చీ ఏడ కూర్చున్న కుర్చీ అలా చెయ్యి ఇరిగిపోతుందంట. చేతిలో కూర్చున్నాడు ఇట్లా హస్తం మా నేస్తం. సో వీళ్ళందరూ నేస్తం అవుతుందంట. రేవంత్ రెడ్డి గారు ఒకవేళ అమెరికా నుంచో లండన్ నుంచో హుటాహుటిన తెలంగాణకు వచ్చిందంటే 100% ఈ మీటింగ్ జరిగినట్టు లెక్క. ఈ మీటింగ్ జరిగితే ఇక రేవంత్ రెడ్డి అన్నా అన్నా ఏ మాత్రం నోరు వారేసుకున్న ప్రభుత్వాన్ని కూలగొడతాం కూడా అది కూడా ఆల్మోస్ట్ తథ్యంగానే కనిపిస్తుంది. ఇక సీఎం రేవంత్ ఏకపక్ష తీరుపై ఆయన సోదరుల అరాచకాలపై రగిలిపోతున్న అసలు కాంగ్రెస్ నేతలు ఒక్కటవుతున్నట్టే కనిపిస్తున్నాడు. పచ్చ కాంగ్రెస్ ఆధిపత్యంతో పాటు సీఎం కుటుంబ పాలన కొత్త అసంతృప్తికి ఆజ్యం పోసని ప్రచారం జరుగుతున్నది. సీఎం విదేశీ పర్యటనలో ఉన్న వేళ మోయినాబాద్ లో 17 నుంచి 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేతలు సమావేశమయ్యారన్న వార్త సంచలనంగా మారింది. వారిలో 2 కేబినెట్ మంత్రులు ఉన్నారట. ఆ భేటీలో మరికొందరి ఆశీస్సులు ఉన్నాయట. రాష్ట్రంలో ఇప్పుడే హాట్ టాపిక్. అన్నిటికి మించి ఇది రాజకీయాల్లో సంక్షోభాలకు అనువైన ఆగస్టు నెలట. సో ఆగస్టు నెల అంటే మరి
సంక్షోభాలకు పెట్టింది పేరట మరి చూసుకోరా రాజకీయాల్లో. సో రేవంత్ రెడ్డి గారు మరి ముహూర్తం కూడా చెప్తున్నారు. ఎందుకంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఆయన ముహూర్తాల పిచ్చి ఉంటుంది. సో ఆయన ముహూర్తాల పిచ్చి ఉంటుంది కాబట్టి మరి ఆయన ముహూర్తం కూడా చెప్తాను. ఆగస్టు నెల మంచిది కదట రాజకీయాలకు. మరి దబదబా ఆ రోహిన్ రెడ్డి నాన్న వదిలేసిరా, నువ్వు చేసే పని ఆయన చేస్తాడు. ఎందుకంటే ఆయన షాడోనే కదా. సో నీ షాడోని ఆడ రోహిన్ రెడ్డి ఆడ వదిలేసి నువ్వు తక్కువ తెలంగాణకు వచ్చి ఇది కాపాడుకో. సో నువ్వు కాపాడుకోకపోతే ఉలిపోయే ప్రమాదాలు ఉన్నాయి. ఈ భేటీ ఎందుకు జరిగిందంటే ఇప్పుడు కొండ సురేఖ కూతురు చేసిన వ్యాఖ్యల వల్ల వీళ్ళకి ఇంకిత బలం వచ్చింది. ఇటు పోతే మా రాజగోపాల్ బలం ఉన్నది. ఇప్పుడు ఈయన 22 మంది ఉన్నారు. ఇలా ఈ 22 మంది తలుచుకుంటే రేవంత్ చుప్పే. ఇదేముంది వీళ్ళంతా అటుపక్కన జరిగినట్టే కేసీఆర్ ఆయన 39 దాకా నీ 10 మంది ఇట అట అంటున్నారు వాళ్ళు. సో 38 37 ఉన్నాయి. 2-3 అది కాలం చేసింది పక్కన పెడితే. సో ఇప్పుడు మరి అటుపక్క జరిగితే కదా అటు అధికారం వచ్చే ఛాన్స్ కూడా ఉంది. 22 మంది అయితే డౌటేనా మరి చూసుకోరు. ఇది ఈ లేటెస్ట్గా రాజకీయాల్లో జరిగిన ఒక మంచి సంఘటన. ఇది కొండా సురేఖ కూతురు చేసిన వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్లో ఉన్న కొందరు నాయకులకి బలం వచ్చింది. ఆ బలాన్ని చంపే ప్రయత్నం కూడా ఇక్కడ జరుగుతుంది చూసుకోరు.